వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. హార్మూజ్ జలసంధిని తెరవాల్సిందే, ప్రధానితో ఫోన్లో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. యాభై శాతం సీట్ల పెంపు ముమ్మాటికి కుట్రే, కేంద్రం నిర్ణయంతో దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం, సీఎం రేవంత్ రెడ్డి. యుద్ధ ప్రభావం సమర్థంగా ఎదుర్కొంటాం, ప్రధాని మోదీ. పశ్చిమాసియాలో సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిస్థితులు నెలకొనాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు త్వరగా సమసిపోవాలని, అందుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. మోదీతో మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియా యుద్ధంతో పాటు ప్రధానంగా హార్ముజ్ జలసంధి విషయంలో తాజా పరిణామాలపై వారు చర్చించుకున్నారు. స్వేచ్ఛాయుత నౌకాయానానికి వీలుగా హార్ముజ్ను తక్షణమే తెరవాలని మోదీ ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. యూపీలో 50% సీట్లు పెరిగితే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది అవసరమే ఉండదు. లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అతిపెద్ద కుట్రగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండానే సీట్లను పెంచాలనే అభిప్రాయం స్వార్థ రాజకీయ ఎత్తుగడలో భాగమేనని విమర్శించారు. ఎంపీ స్థానాల్లో ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరం ఎంతుందో అదే స్థాయిలో సీట్ల పెంపు జరగాలి. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం అన్యాయం, వివక్ష చూపుతోంది. ఈ విషయంపై దక్షిణాది రాష్ట్రాలు పోరాటానికి సిద్ధం కావాలి. ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల పెంపుతో దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో జాతీయ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల నేతలకు చోటు లేకుండా పోతుంది. జనాభా ఆధారంగా సీట్ల పెంపు జరిగినా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. ఈ విషయమై అన్ని పక్షాలతో చర్చ జరిపి సీట్ల పెంపుపై ముందుకెళ్లాలని రేవంత్ రెడ్డి చెప్పారు. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఇంధన సంక్షోభం ఏర్పడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. యుద్ధ ప్రభావం మనపైన ఉందన్నారు. అందుబాటులో ఉన్న అన్ని వనరుల నుంచి గ్యాస్, ముడి చమురు సేకరించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాబో రోజుల్లోనూ ప్రయత్నాలు కొనసాగుతాయని వెల్లడించారు. దేశంలో ఎరువుల సరఫరాకు ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సమగ్ర వ్యూహాన్ని రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ మంగళవారం రాజ్యసభలో ప్రకటన చేశారు. ఇంధన సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుని లబ్ధి పొందడానికి కొన్ని శక్తులు కాచుకొని ఉంటాయని చెప్పారు. అందుకే నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఇంధనం, వంట గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎగుమతి, దిగుమతి కార్యకలాపాల్లో ఎదురయ్యే ఇబ్బందులను అంచనా వేయడానికి అవసరమైన పరిష్కార మార్గాలు రూపొందించడానికి ఇప్పటికే మంత్రులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ బృందం క్రమం తప్పకుండా సమావేశం అవుతుందన్నారు. ప్రజాప్రతినిధులు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడినప్పటికీ కొంతమంది నాయకులు వెనకేసుకురావడం సరైన విధానం కాదని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఏలూరు నగరంలో వైసీపీ కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ఈ సందర్భంగా రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ డ్రగ్స్ కు అలవాటు పడిన ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలు సరైనవి కావన్నారు. ఎవరైనా కుటుంబంలో తప్పు చేసి తండ్రి మందలిస్తాడని, కానీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తండ్రి మాత్రం తన కొడుకు 100% తప్పు చేయడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మనందరి ఆశీర్వాదాలను కలిగేయాల్సిన అవసరం ఉంది కనుక మనందరికీ ఇచ్చిన వాడు అమర్నాథ్ గారు. వారి నాయకత్వంలో మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి ఉన్నటువంటి 2 పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు అందరూ కూడా కలిసి పనిచేయడం, రేపు రాబో కాలంలో ప్రతి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ జెండా ఏరియాలో మనందరూ కష్టపడి పనిచేస్తున్నాం. మరి ఈరోజు ఆయన ఏలూరు ఎంక్వైరీ చేసేటువంటి అపెలేట్ అథారిటీ ఎవరన్నా క్లీన్ చిట్ ఇచ్చారా? నా కొడుక్కి నేను క్లీన్ చిట్ ఇవ్వడం అండి. ఆయన తండ్రి క్లీన్ చిట్ ఇచ్చాడట. తండ్రి క్లీన్ చిట్ ఇవ్వకపోతే ఏం చెప్తాడు? నా కొడుకు డ్రగ్స్ తీసుకున్నాడని చెప్తాడు. అసలు 4 పేకాల్సింది పోయి తండ్రి ఏంట్రా ఈ పనులని నిన్ను మైదుకూరు నుంచి ఏలూరు పంపిస్తే నిన్ను గెలిపించినటువంటి ఆ ప్రజలకి నువ్వు చేసేది ఇదా? నువ్వు తెచ్చుకున్న పేరు ఇదా? నువ్వు నా పరువు తీసావు,
దేశవ్యాప్తంగా నా పరువు పోయింది అనేటువంటి బాధపడి 4 పేకాల్సింది పోయి తిరిగి వచ్చి నా కొడుకు ఏం తీసుకో పోలీసులు చెప్పారు కదా హైదరాబాద్లో, టెస్ట్ రిపోర్ట్స్ చెప్తున్నాయి కదా. మరి ఎవరు కల్పించారు? పోనీ తెలంగాణలో ఏమన్నా పోనీ మా ప్రభుత్వం ఉందా? పోనీ మాకు కావాల్సిన వాళ్ళ ప్రభుత్వం ఉందా? మీ ప్రభుత్వమే కదా ఉంది, నీ పార్ట్నర్ ప్రభుత్వమే కదా ఉంది. పోనీ నువ్వేం మేనేజ్ చేసుకుంటే పోనీ అక్కడ మేనేజ్ చేసి ఉండాలి కదా. అంటే చివరికి ఎంత డ్రగ్స్ తీసుకున్నామంటే కనీసం మేనేజ్ కూడా చేయలేనటువంటి స్థాయిలో డ్రగ్స్ తీసుకున్నాడు. డ్రగ్స్ తీసుకొని వచ్చి ఈరోజు మనకు నీతులు చెప్తానంటే ఇంకెవరో నీతులు చెప్పండి. ఇందాక వస్తున్నప్పుడు కైకలూరులో అక్కడ పోస్టర్లు చూసా. మరి ఏలూరు ప్రజలకి చేతులు ఎత్తి దండం పెట్టాలి. పెట్టినటువంటి వారు ఎంత మహానుభావులో, ఆ మాఫియాలో సభ్యులు ఎవరో, ఇంకా ఆయన వెనకేసుకొచ్చినటువంటి వారు ఉన్నారని అంటే మరి వారిని ఏమనాలో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కేవలం మా మీద దుష్ప్రచారం చేశారు. గంజాయి మీద, గంజాయిని అరికట్టేటువంటి కార్యక్రమం ఆ రోజు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మేము చేశాం. అల్లూరు సీతారామరాజు జిల్లా ఏదైతే ప్రధానమైనటువంటి అక్రమమైన పంట పండేటువంటి జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నాను నేను. ఆ 2 జిల్లాలు ఏఎస్ఆర్ జిల్లా, మన్యం జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా. ఎప్పటికప్పుడు రివ్యూలు పెట్టి ఎక్కడికక్కడ ఎస్పీలని, ఎడిషనల్ ఎస్పీలని, ఓఎస్డీలని. భారతీయ మహిళా సంస్కృతి సాంప్రదాయం గౌరవిస్తుందని రిటైర్డ్ ఆర్మీ అధికారిని కెప్టెన్ మీరా సిద్ధార్థ దవే అన్నారు. మహిళలు చీర, సిగలో పూలు, గాజులు తొడిగిన చేతితోనే AK-47 లాంటి పేరుగాంచిన గన్నులను పేల్చి రాకెట్ లాంచర్లను ప్రయోగించి మహిళలు సత్తా చాటుతున్నారని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా సాధికారత, మహిళా చైతన్యం అనే అంశంపై 3 రోజుల పాటు ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో గివ్ టు గైన్ అనే నినాదంతో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కెప్టెన్ మీరా సిద్ధార్థ దేవ్, తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీరా సిద్ధార్థ్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో గొప్ప మార్పుకు నాంది పలుకుతాయని వివరించారు. నైతిక నాయకత్వం, వ్యక్తిత్వ నిర్మాణం అనేవి సామాజిక సుస్థిరతకు పునాదులు లాంటివని పేర్కొన్నారు. దేశ సమాజ అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత లేకపోవడమే గివ్ టు గెయిన్ సారాంశమని వ్యాఖ్యానించారు. By the captain, madam, very excellent way. Give to gain, power of contribution. Principal, University College of Science, Usmania University, and the conference convener, and Professor Amida B. అరకులోయ అల్లూరి జిల్లా అరకులోయ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రణబేరి 3.0లో భాగంగా అరకు నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం నిరాహార దీక్ష నిర్వహించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం హామీలిచ్చినా అమలు జరగలేదని డిమాండ్ చేశారు. ఐఆర్సీ కమిషన్ నియమించాలని, ఐఆర్ ప్రకటించాలి, పాత డిఏ బకాయిలు చెల్లించాలని, ఆర్థిక బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించాలి, ఓపీఎస్ విధానాన్ని అమలుపరచాలి, కేజీబీబీ వంటి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని అరకు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టి చిట్టిబాబు, జిల్లా అధ్యక్షుడు కె రాంబాబు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తారని చెప్పేసి మనం నమ్మడం జరిగింది. అయితే ఎవరైతే మనకందరికీ కూడా హామీలు ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చారో, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆయన మనకు నిండా మాకు పిఆర్సీ అమలు చేసినంత వరకు కూడా మాకు ఏదైతే మీరు హామీ ఇచ్చారో 29% అయ్యాన్ని ప్రకటించారు మహానుభావు అని చెప్పేసి మనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ ఇంతవరకు స్పందించట్లేదు. అదేవిధంగా పాత డిఏ బకాయిలు కూడా పేరుకుపోయాయి. కొత్త గవర్నమెంట్ విజయనగరం జిల్లాలో క్షయ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి బాధితులకు మెరుగైన చికిత్స అందించడం ద్వారా విజయనగరాన్ని టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎస్ జీవనరాణి పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల ప్రత్యేక కార్యక్రమ పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ జీవనరాణి మాట్లాడుతూ జిల్లాలో క్షయ నిర్మూలనకు రూపొందించిన ప్రణాళికలు వివరించారు. ఈ 100 రోజుల కార్యక్రమాన్ని జిల్లాలో 3 దశల్లో అమలు చేస్తామన్నారు. ముఖ్యంగా హైరిస్క్ గ్రామాలు, జనసమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, వ్యాధి సోకే ప్రమాదం ఉన్న వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించి స్క్రీనింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ప్రతిరోజు ఒక హైరిస్క్ గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి జిల్లాలోని అన్ని ప్రాంతాలను కవర్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగా అందుబాటులోకి వచ్చిన హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే పరికరాన్ని ప్రారంభించారు. దీని ద్వారా క్షేత్రస్థాయిలోనే త్వరితగతిన పరీక్షలు నిర్వహించే వీలుంటుందని చెప్పారు. పరీక్షలు చేయించుకున్న ప్రతి వ్యక్తి వివరాలను తప్పనిసరిగా నిక్షయ్ పోర్టల్లో నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. సోషల్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ అని తీసుకొని ఒక అష్టదిగ్బంధ
అష్టదిగ్బంధనం చేసి ఇప్పుడు ఈ టైంకి ఈ రోజుకి మనం ఈ రిజల్ట్ అనేది సాధించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ మహా కార్యక్రమంలో ఎందుకంటే ఇది మన యంగ్స్టర్స్ని మింగేసిందంటే ఎవరికైనా సరే వెరీ డిఫికల్ట్. ఎవరికి వచ్చినా సరే 6 నెలలు ట్రీట్మెంట్ అంటే చాలా కష్టతరం. ఆ టాబ్లెట్స్ తీసుకోవడం కానీ ఆ ఫాలోఅప్ కానీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. 5 సంవత్సరాల బాలికపై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇద్దరు విద్యార్థులు, ఒకరు 9వ తరగతి, ఇంకొకరు 7వ తరగతి చదువుతున్నారు. ఆదివారం స్కూల్ గ్రౌండ్లో ఆడుకుంటున్న విద్యార్థిని ఐస్ క్రీమ్ ఇప్పిస్తానని చెప్పి స్కూల్ వెనకాల తీసుకువెళ్లి మైనర్ బాలుడు అత్యాచారం చేశాడు. బాధతో ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిన చిన్నారిని తల్లి గమనించి హుటాహుటిన అదే రాత్రి 9 గంటలకు మహదేవపూర్లోని స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లడంతో వారు జిల్లాలోని 100 పడకల ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. పార్వతీపురం సమీపంలో అమృత్ భారత్ రైలులో జరిగిన ఘటన రైలు పెట్టినే ప్రసవ గదిగా మార్చిన వైనమిది. బెళగాం స్టేషన్లో పండంటి బాబు జననం చోటు చేసుకుంది. 7 నెలలకే ప్రయాణంలోని స్వప్నకుమారికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో జీఆర్పీ పోలీసులు రంగంలోకి దిగారు. తల్లి బిడ్డను సురక్షితంగా జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. రూర్కెలా నుంచి జోలార్పేట ప్రయాణంలో మధ్యలోనే మాతృత్వం పలకరించింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. దీంతో తోటి ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఉరుకుంద గ్రామంలో టీడీపీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వేట కొడవళ్లు, కట్టెలు, కారం పొడులతో చల్లి దాడి చేసిన ఘటన ఉరుకుంద గ్రామంలో చోటు చేసుకుంది. తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. రాఘవేంద్రారెడ్డి వర్గానికి చెందిన తిక్కారెడ్డి వర్గీయులపై అర్ధరాత్రి వేళ కంట్లో కారం చల్లి మారణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్త అయ్యప్ప అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కుటుంబీకులు అంబులెన్స్కు తరలించారు. సమాచారం అందించి అంబులెన్స్ వాహనంలో ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఉరుకుంద గ్రామంలో హైటెన్షన్ కొనసాగింది. కష్ట నష్టాలను, ఒడిదుడుకులను అధిగమించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి బండారి శ్రీనివాసరెడ్డి అని, అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం చాలా బాధాకరమని క్రషర్ రాష్ట్ర అధ్యక్షులు కమలాకర్ రెడ్డి, వనపర్తి నాగర్ కర్నూలు జిల్లా స్టోన్ క్రషర్స్ అధ్యక్షుడు ధనుంజయ్ అన్నారు. మంగళవారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని వైభవ్ గార్డెన్లో క్రషర్ బిల్డర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బండారి శ్రీనివాసరెడ్డి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుంచి క్రషర్ యాజమాన్యులు అప్పుల కోలమిలో కొట్టుమిట్టాడుతున్నారని, శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య ప్రభుత్వ హత్య అని ఆరోపించారు. గత 20 సంవత్సరాల నుంచి ఏనాడు క్రషర్ యజమానులకు ఇలాంటి పరిస్థితి లేదని, కొంతమంది కక్షపూరిత రాజకీయాల కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్రషర్ బిల్డర్ అసోసియేషన్ సభ్యులు శ్రీనివాసరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇకపై ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకూడదని, ఎవరికి ఏ సమస్య వచ్చినా యూనియన్ దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మా బలమేందో మేమేం చేస్తామో అనేది కూడా తొందరలోనే ఈ ప్రభుత్వానికి తెలియజేయమని తెలియస్తూ మా సీనియర్ ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. తెలంగాణ రూరల్ క్రషర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈరోజు బండారి శ్రీనివాసరెడ్డి గారి అకాల మరణానికి సంతాపం తెలిపే సందర్భంలో ఇక్కడ గమనించడం జరిగింది. ఇంతకుముందు చెప్పిన మా సోదరులు చెప్పినట్టు గవర్నమెంట్ వాళ్ళ యొక్క సీనరేజ్ ఛార్జెస్ను ఎక్సోర్స్ అంటే బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు అక్కడ లేదు, కాంట్రాక్టర్ల దగ్గర ఆల్రెడీ రికవర్ అవుతుంది, అదన్నా పాలసీ పెట్టుకోమనండి. లేకపోతే మమ్మల్ని ఇన్వైట్ చేస్తే గవర్నమెంట్కు ఏ విధంగా లాభం జరుగుతుంది, ఏ విధంగా లీకేజ్ కాకుండా ఉంటుంది అన్నది మేము కూడా సజెషన్ ఇస్తాం. మేము గవర్నమెంట్ పాలసీకి గవర్నమెంట్కి నష్టం చేయాలని ఏ ఉద్దేశం మాది లేదు. ప్రతి రూపాయి, ప్రతి రాయల్టీకి వచ్చే ప్రతి రూపాయి గవర్నమెంట్ ఖజానాకు పోవాలి. కానీ కొంతమంది దీన్ని దుర్వినియోగం చేసినట్టుగా పాలసీలు మార్చి దీన్ని కొద్దిగా ఇబ్బందికరంగా చేస్తున్నారు. మా మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే హెడ్ సోర్స్ అంటే ప్రతి కన్స్ట్రక్షన్, ప్రైవేట్ కన్స్ట్రక్షన్కు మున్సిపాలిటీ పర్మిషన్లలో తీసుకోవాలి. తర్వాత గవర్నమెంట్ వర్క్స్ ఆల్రెడీ రికవర్ అవుతుంది కాబట్టి అక్కడ అయిపోతుంది. ఒకవేళ అది గవర్నమెంట్కి ఇంకో 2 ఆప్షన్ కావాలంటే ఏ విధంగా చేస్తే లాభం అవుతుంది అనడానికి మేము కొన్ని సూచనలు కూడా చేయదలుచుకున్నాం. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. ఈ రకమైన హరాస్మెంట్ చేసి మాలో సభ్యులను కోల్పోవడం అనేది బాధాకరం. ఇట్లా ముందు జరగకుండా ఈరోజు ఇక్కడికి నాగర్ కర్నూలు మా సోదరుడు, మా సభ్యుడు అకాల మరణం చెందినందుకు దిగ్భ్రాంతితోటి వారికి సంతాపం తెలుపుతందుకు ఇక్కడికి రావడం జరిగింది. వారేదో 58 ఏళ్ళ వయసులో సుమారు 25-30 సంవత్సరాల నుండి ఈ కాంట్రాక్ట్ వృత్తి
మరియు క్రెషర్ యజమాని అంటే కాంట్రాక్ట్ వృత్తుల్నే భాగంగా క్రెషర్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారు అతి చిన్న వయసులో ఎంతోమందికి ఉపాధి కల్పించే వ్యక్తి మరణం చెందటం ఏ రాష్ట్రానికి కూడా క్షోభనిచ్చేది కాదు ఇది. ఎందుకంటే ఒక వ్యాపారవేత్త ఎన్నో వ్యయ ప్రవేశాలకు ఒడిగట్టి వ్యాపారం చేసే వ్యాపారవేత్త దుఃఖం పాలైనప్పుడు ఏ రాష్ట్రం కూడా సంతోషదాయకం కాదు ఆ రాష్ట్రానికి. ముఖ్యంగా మేము ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుకునేది, ఈ క్రెషర్లు ఏదో బంగారు గనులు కావు, వీటికో కెమెరాలు పెట్టి యూనిట్ కింద అనేది పెట్టుడు కాదు. ఈ క్రెషర్ మెటీరియల్ ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్లో యూజ్ చేయబడుతుంది. స్వతంత్రం వచ్చిన నాటి నుండి కూడా నిర్మాణ రంగంలో ఉపయోగపడేది ఇదే, ఈ మెటీరియల్. కూటమి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల అమలులో చిత్తశుద్ధి లేదని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదన విజయ్ కుమార్, ఏపీ జేఏసీ బద్వేలు తాలూకా కన్వీనర్ నరసింహారెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీని అమలు చేయాలని, ఆర్థిక బకాయిలను తక్షణం చెల్లించాలని, పెండింగ్ డిఏలను విడుదల చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం తాలూకా కేంద్రాలలో రిలే దీక్షల కార్యక్రమంలో భాగంగా బద్వేల్లోని తహసీల్దార్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఉద్యోగ ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం మాట తప్పిందన్నారు. అధికారం చేపట్టగానే ఉద్యోగ ఉపాధ్యాయులకు మెరుగైన వేతనాలను అమలు చేస్తామని, ఆర్థిక బకాయిలను రోడ్ మ్యాప్ ప్రకటించి 6 నెలల్లోగా చెల్లిస్తామని, పెండింగ్ డిఏలను విడుదల చేస్తామని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని ఆర్భాటంగా హామీలు ఇచ్చారన్నారు. 1.4 రణబేరి 2.0 పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. అయినా కూడా ప్రభుత్వం నిసిగ్గుగా మొండిగా వ్యవహరిస్తూ ఉంది. కనీసం సమస్యలపైన పిలిచి మాట్లాడి పరిష్కరించడానికి కోసం కూడా ప్రయత్నం చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం మెడలు వంచాలంటే రణబేరి 3.0 పేరుతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పి, రిలే దీక్షలు చేపట్టాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. మరి ఇది కేవలం ఆరంభం మాత్రమే. రాబోయేటువంటి రోజుల్లో రేపు 1-2 తేదీలో కలెక్టరేట్ దీక్షలు చేపట్టబోతా ఉన్నాం. అదేవిధంగా 15 నుంచి 19 వరకు రాష్ట్ర కేంద్రంలో దీక్షలు చేపట్టబోతా ఉన్నాం. 28వ తేదీన చలో సెక్రటరియట్కు పిలిపించి 2 సంవత్సరాలైనా ఇప్పటికీ గత్యంతరం లేదు. తర్వాత పోతే మన పవన్ కళ్యాణ్ గారు ఆనాటి పాదయాత్రలో అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. మా నాన్నగారు ఒక కానిస్టేబుల్ నుంచి ఓ ఏఎస్ఐగా రిటైర్డ్ అయ్యారు. ఓ చిన్న ఉద్యోగస్తుడు బిడ్డలను కుటుంబాన్ని పోషించుకోవాలంటే, ఆ పిల్లలను చదివించుకోవాలంటే, ఆ పిల్లలను వివాహాలు చేయాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో మాకు తెలుసు. మరి ఇవన్నీ కూడా ప్రతి ఉద్యోగి మెరుగైన జీవన ప్రమాణాలు పెంచేందుకు మా యొక్క కూటమి ప్రభుత్వము తప్పకుండా అమలు చేస్తుందని పలికినారు. మరి ఈనాడు 2 సంవత్సరాలుగా ఈరోజు డిప్యూటీ సీఎంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పటికీ మరి ఉద్యోగుల పక్షాన ఏ రోజు కూడా ఒక్క సెకండ్ కూడా ఆయన ఆలోచించి మరి మన గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. మరి ఆయన అనుకుంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని మరి ఉద్యోగస్తులు మరి వాళ్ళ ఇబ్బందులు ఏంటి, వారి రావాల్సిన బకాయిలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హార్మూజ్ జలసంధిని తెరవాల్సిందే, ప్రధానితో ఫోన్లో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. యాభై శాతం సీట్ల పెంపు ముమ్మాటికి కుట్రే, కేంద్రం నిర్ణయంతో దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం, సీఎం రేవంత్ రెడ్డి. యుద్ధ ప్రభావం సమర్థంగా ఎదుర్కొంటాం, ప్రధాని మోదీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.